నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ శ్రీను. 11 ఎంపీ స్థానాలు, 11 అసెంబ్లీ స్థానాలు కలిగినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి పరిణామాలు మారబోతున్నాయనేది నడుస్తున్నటువంటి ఒక చర్చ. ఎక్కడ మారబోతున్నాయంటే, నిన్న ఒక ఎంపీ మల్లికార్జున్ ఖార్గేని కలవడంతో ఇప్పటికే 4 ఎంపీలు ఆల్రెడీ షాక్ ఇచ్చారు. మిగిలినటువంటి పార్లమెంటరీ మెంబర్స్ కూడా త్వరలో షాక్ ఇవ్వబోతున్నారు అనే దాని మీద ఒక ప్రధాన చర్చ. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అరెస్టు తర్వాత ఎమ్మెల్యేల భవితవ్యం, మిగిలిన 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఏంటి అనే దాని మీద ఒక భిన్నమైనటువంటి చర్చ నడిచింది. అందులో భాగంగా 3 బీజేపీకి, 7 ఇటు కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు అనే దాని మీద నడిచింది. అంటే జాతీయ పార్టీలే ప్రధానంగా అడుగులు వేసే పరిస్థితి ముందు ఆ ఎమ్మెల్యేలో కనిపిస్తుంది. ఎందుకంటే ఆ వేరియేషన్స్ అన్నీ కూడా సరిగ్గా క్యాలిక్యులేట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అవ్వటం ఒక అంశం అయితే, కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి ప్రాంతాల్లో గెలిచినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అరెస్టుని ఆధారం చేసుకున్న తర్వాత వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాజీనామా చేయించేటువంటి పరిస్థితి ఉంది. సో ఆ రాజీనామా చేసి మరలా ఎలక్షన్కి వెళ్ళేటువంటి బై ఎలక్షన్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఇప్పుడు వాళ్ళ దగ్గర కనిపించట్లేదు. 5 ఏళ్ళు పదవిని అనుభవించలేదు. ప్లస్ పోతే 5 ఏళ్ళు పదవి 5 ఏళ్లలో అసెంబ్లీకి వెళతామో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్ళలేకపోయాము అనే అసంతృప్తితో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఇదొక షాక్లా ఫీల్ అయినటువంటి ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా కన్నా పార్టీ మారడం నిన్న కనీసం అసెంబ్లీకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందనే దాని నేపథ్యంలో ఉంది. మరో పక్క నుంచి చూస్తే పెద్దిరెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డితో పాటు ఇంకొక 2 ఎమ్మెల్యేలు, రాజంపేట ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళు మాత్రం బీజేపీలోకి వెళితే కాస్తో కోస్తో ఈ కేసుల బారి నుంచి బయటపడతామనే దాని మీద కొంతవరకు వాళ్ళు ఆ సేఫ్ జోన్లో ఉండటం అనేది కొంతవరకు వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి అరెస్టు తర్వాత పార్టీ భవితవ్యం అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి అది కుక్కల చింపిన ఇస్తరలా అయిపోయేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఆ పార్టీని తర్వాత జగన్మోహన్ రెడ్డి అన్నీ తానై ఉన్నటువంటి పార్టీ, అంతేకాకుండా ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా గతంలో చెప్పినటువంటి అంశమే తప్ప, ఆయన చెప్తే వినటమే తప్ప ఎక్కడా కూడా వీళ్ళు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి సలహాలు కానీ, ఆయన అపాయింట్మెంట్ ఇస్తే తీసుకుని వచ్చి కలవడం తప్ప వీళ్ళు అపాయింట్మెంట్ అడిగితే ఇచ్చి కలిసినటువంటి సందర్భాలు కానీ, ఆ దాఖలాలు కానీ లేవు. కాబట్టి ఆయన మీద అంటే ఇప్పుడు ఆయన జైలుకు పోతే ఆ పార్టీ భవితవ్యం అంత బాగుంటుందని కానీ, లేదంటే ఆ పార్టీని తర్వాత లీడ్ చేసేటువంటి నాయకత్వం ఉంటుందని కానీ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కూడా లాటరీలా కలిసి వచ్చినటువంటి అంశమే కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎలా కలిసి వచ్చిన లాటరీలా అంటే, ఈ రాజశేఖర రెడ్డి మరణాంతరం ఒక ప్రతిపక్ష హోదాని కల్పిస్తే ఆ అదృష్టం ముఖ్యమంత్రి అయిన దాకా కూడా వెంటాడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన మరణం ప్రజల్లో కొంత తీవ్ర దుఃఖాన్ని కలిగించింది. దాన్ని వాడుకునే క్రమంలో షర్మిల కానీ, విజయమ్మ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు సక్సెస్ఫుల్గా అప్పుడు జైలుకి వెళ్ళటం, కాంగ్రెస్ పార్టీ కక్షపూరిత అరెస్టులు చేసిందంటూ ఇవన్నీ కూడా ప్రజలలో ఒకలాంటి డిఫరెంట్ సానుభూతి వచ్చింది. అంతేకాకుండా ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని మార్చి చూపిస్తానని చెప్పినటువంటి అంశాల్లో కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు నమ్మటం, ఒక అవకాశం ఇవ్వడం, ఒక ప్రతిపక్ష నేతగా అది కలిసి వచ్చినటువంటి అంశాలు, అంటే లాటరీ లాగా కలిసి వచ్చినటువంటి అంశాలు కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే ఛాన్సే లేదు. ఎందుకంటే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏ విధంగా ఉందనేది ఆల్రెడీ చూసినటువంటి నాయకులు ఆ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఆ తీర్పు చూసిన తర్వాత అందరూ అవాక్కవక తప్పదు, అవాక్కయ్యారు కూడా. కానీ ఎటు వెళ్ళేటువంటి అవకాశం లేదు. కానీ ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఉంది. అవకాశం ఎలా ఉంది అంటే, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళితే తర్వాత ఎలాగో పార్టీని నడిపేటువంటి నాయకత్వం, బలమైనటువంటి నాయకత్వం అక్కడ లేదు అని చెప్పాలి. ఉన్న ఒక క్వార్టరీ, ఇది విజయసాయి రెడ్డి చెప్పిన క్వార్టరీ ఏదైతే ఉందో అందులో మిథున్ రెడ్డి,
ఒక వైవి సుబ్బారెడ్డి, ఒక పెద్దిరెడ్డి, లేదు అంటే కనుక ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు ఎంతకాలం బయట ఉంటారనే దాని మీద కూడా అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి. అంటే వీళ్ళు ఎంతకాలం బయట ఉంటారు, ఎందుకంటే ఇప్పటికీ ఆల్రెడీ పెద్దిరెడ్డి మదనపల్లి ఫైల్స్, అటవీ భూములు కబ్జా, ఇవన్నీ కూడా ఈ కేసులు చాలా పెద్దిరెడ్డి చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ నుండి నాయకత్వం వహించేటువంటి పరిస్థితి ఉందా అంటే లేదు. మరో పక్క నుంచి చూస్తే నోరుండి మాట్లాడేటువంటి నాయకులందరూ కూడా ఆల్రెడీ కేసులను ఎదుర్కొంటున్నారు. ఒక వల్లభనేని వంశీ కావచ్చు, ఒక కొడాల నాని కావచ్చు, ఒక పేరు నాని కావచ్చు, ఇంకంటే ఈ గౌకుని వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి బలమైన నాయకత్వం అంటే చెప్పడానికి వీళ్ళే ఉన్నారు. వీళ్ళందరూ కూడా రోజా, రజనీ లాంటి వాళ్ళే ఉన్నారు. కానీ వీళ్ళు ఎంతవరకు నిలబడతారు? ఈ పార్టీని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి తర్వాత నడపగలుగుతారా? ప్రజల్లో అప్పుడున్నటువంటి సింపతి, సానుభూతి ఉంటుందా అంటే అది అవకాశం లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే చదువుకున్న వాళ్ళలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్టుని అయ్యేటువంటి అవకాశం లేదు, దాని మీద సానుభూతి వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. మిగిలినటువంటి వర్గాల్లో కానీ ఇటు ఉద్యోగుల విషయానికి వచ్చిన, ఇంకా మిగతా అంశాలకు వచ్చిన, ఉపాధి కూలీల అంశానికి వచ్చిన ఈ అరెస్టుని పెద్దగా స్పందించేటువంటి అవకాశం కనిపించట్లేదు. ఒకవేళ సానుభూతి పరులు అంటే వైసీపీ సానుభూతి పరుల్లో నుంచి మాత్రం వ్యక్తమయ్యేటువంటి అవకాశం ఉంది. సో వాళ్ళు ఎంతవరకు అనే దాని మీద కూడా ఓ చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ పార్లమెంటు మెంబర్స్ అందరూ కూడా ఖాళీ చేయబోతున్నారు. ఈ 11 మంది ఈ పార్లమెంటరియన్స్ ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ ఒక ఎంపీ జైల్లో ఉన్నాడు. ఇటు రాజ్యసభ సభ్యులు కావచ్చు, అటు పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, 4 ఎంపీలు గెలిచారు. అందులో ఒక ఎంపీ జైల్లో ఉన్నాడు. మిగిలినటువంటి 3 ఎంపీలు, మిగిలినటువంటి 7 రాజ్యసభ సభ్యులు, వీళ్ళందరూ కూడా కలిసి అంతిమంగా ఏం చేయబోతున్నారంటే వైసీపీని ఖాళీ చేయబోతున్నారు. అంటే ఇందులో ఆల్రెడీ మిథున్ రెడ్డితో పాటు కలిసి ఈ పెద్దిరెడ్డి బీజేపీ గూటికి చేరతారు. మిగిలిన ఎంపీలు కొంతమంది బీజేపీ గూటికి చేరతారా లేదంటే కాంగ్రెస్ గూటికి చేరతారా అనే దాని మీదే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. సో ఆ 11 మంది ఎంపీలు ఖాళీ అవుతారు. తర్వాత మిగిలింది ఎవరు అంటే, మిగిలింది ఇక్కడ 10 మంది శాసనసభ్యులు. ఈ 10 మంది శాసనసభ్యులు ఆల్రెడీ 7 కాంగ్రెస్కి, మిగిలిన 3 బీజేపీకి అనేది ఎప్పటి నుంచో నడుస్తున్నటువంటి చర్చ. సో కాబట్టి ఏంటంటే వైసీపీ పూర్తిగా ఖాళీ అవబోతుందా? 11 మంది ఎంపీలు, 11 మంది ఎమ్మెల్యేలు. ఒక 11 ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన తర్వాత ఈ 10 మంది ఎంపీలు తమ భవితవ్యాన్ని, 10 మంది ఎమ్మెల్యేలు తమ భవితవ్యాన్ని పరీక్షించుకున్నాక వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని అక్కడ నిండా మునిగే కన్నా వేరే పార్టీకి వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళటం మిన్నా అనేటువంటి ఆలోచన ఒకటి ఉంది. ఇటు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఎలాగో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు, ఆ భవితవ్యం గురించి పక్కన పెడితే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కనీసం ఈ కేసులు, జైళ్ళు నుంచైనా కాస్తంత బయటపడతాం కదా, ఉపశమనం, ఆ ఊరట ఏదో లభిస్తుంది అనేది కొంత ఇటు ఆలోచన. ఏది జరిగినా, ఎటు జరిగినా ఈ ఎంపీలలో ఆల్రెడీ డిస్కషన్ నడుస్తుంది ఢిల్లీ వేదికగా. ఈ ఎంపీలందరికీ కలిసి మల్లికార్జున ఖార్గేని కలవడం తర్వాత కొంతవరకు క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక్కడ 7 ఎమ్మెల్యేలతో పాటు అక్కడ 7 ఎంపీలు, రాజ్యసభ అంతా కూడా ఇటు కాంగ్రెస్ కూటికి, అదేవిధంగా 4 మిగిలినటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఒకళ్ళు జైల్లో ఉన్నారు కాబట్టి మిగిలిన ఎంపీలు బీజేపీ గూటికి. సో వన్ అండ్ ఓన్లీ సింగిల్ సింహం జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా మిగిలిపోబోతున్నారు, ఒంటరిగా కాబోతున్నారు. పార్టీ ఒంటరి అవ్వబోతుంది. పార్టీ చీలడానికి కూడా చెప్పుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే అక్కడ ఆధిపత్య పోరు కానీ, ఆ పార్టీలో నెంబర్ 2లు కానీ లేరు. ఒకవేళ పార్టీలో నెంబర్ 2లు ఉన్నా, ప్రభుత్వంలో నెంబర్ 2లు ఉన్నా, అప్పుడు అదేంటంటే అధికారంలో ఉన్నారు కాబట్టి అది నడిచింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఎవరిని అంటీ ముట్టకుండా వ్యవహరించేవాళ్ళు కాబట్టి ఆ రోజుల్లో అది నడిచింది. ఇప్పుడు ఆ పార్టీని భుజస్కంధాల మీద వేసుకుని మోయటానికి లేదా ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి బలమైన నాయకత్వం. సో ఆ బలమైన నాయకత్వం అంటే అది రాజశేఖర రెడ్డి కుటుంబం నుంచి రావాలి. రాజశేఖర రెడ్డి కుటుంబం నుంచి రావాలంటే చివరి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. షర్మిల ఎలాగ వచ్చే అవకాశం లేదు, విజయమ్మ వచ్చినా ప్రజలు నమ్మే అవకాశం లేదు.
పోతే ఇప్పుడున్నటువంటి అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే రాజశేఖర రెడ్డి పేరుని జగన్మోహన్ రెడ్డి వాడుకుని ఇంకా రాజకీయాలు చేద్దామంటానికి కూడా అవకాశం లేదు. లేదా నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు, అన్యాయంగా జైల్లో పెట్టారంటానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ ఆధారాలతో పాటు అరెస్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడానికి లేదు. ఇప్పటి వరకు ఆ లిక్కర్ స్కామ్ గురించి అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా అది అక్రమం సక్రమం అని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఇంతవరకు మాట్లాడలేనటువంటి పరిస్థితి, మాట్లాడలేదు, మాట్లాడబోరు కూడా. ఇక ఈ పరిస్థితుల్లో ఈ పార్టీ బలమైన నాయకత్వం ఉంది అని చెప్పడానికి ఏముంది, ఈ పార్టీ బలంగా ముందుకెళ్ళద్ది అని చెప్పడానికి ఏముంది. సరే, ఈ పార్టీలో బలమైన క్యాడర్ ఉందని ఈ రాజకీయ మేధావులు విశ్లేషకులు ఎవరన్నా విశ్లేషిద్దాము అన్న అసలు బలమైనటువంటి వ్యక్తులు ఎవరున్నారు అక్కడ? 2024 సార్వత్రిక ఎన్నికల ముందే ఆ పార్టీ ఖాళీ అయింది. దాదాపు 80% కొత్త వాళ్ళకి అవకాశాలు కల్పించారు. ఉన్నవాళ్ళు కూడా ఆ గాల్లో గెలిచిన వాళ్ళే. 2019 జగన్మోహన్ రెడ్డి ఆ వేవ్లో గెలిచిన వాళ్ళే తప్ప వాళ్ళేమి అత్యంత ప్రభావితమైనటువంటి నాయకులు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే చీపురుపల్లి నుంచి బొత్స లాంటి వాళ్ళు కూడా ఓడిపోయారు. ఒకవేళ బొత్స సత్యనారాయణ కొత్త రాజకీయం చేద్దాము, వైసీపీని ముందుకు తీసుకెళ్దామంటే బొత్స సత్యనారాయణ అంత ప్రభావం చూపించగల నాయకుడు కాదు అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఆల్రెడీ రాజకీయాలకి దూరం అవడానికి బొత్స సత్యనారాయణ సిద్ధంగా ఉన్నాడనేది ఒక అంశం. సో మరి ఓవరాల్గా ఏం జరిగిద్ది అనే దాని మీద మనం కొంచెం లోతుగా విశ్లేషించుకునేటువంటి పరిస్థితి ఉంటే కనుక వైసీపీ బలమైనటువంటి నాయకత్వం కానీ బలమైనటువంటి క్యాడర్ కానీ లేనటువంటి పార్టీకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ వైసీపీతో పోలిస్తే జనసేన ఇంకా బలంగా ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత మిగిలినటువంటి ఎంపీలు 11 మంది ఎంపీలు ఆల్రెడీ ఒకళ్ళు జైల్లో ఉంటే 3 ఎంపీలు పార్లమెంట్లో ఉన్నారు, 7 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. సో వీళ్ళు ఎంతవరకు నిలబడతారు అంటే కొంతమంది కాంగ్రెస్ గూటికి, కొంతమంది బీజేపీ గూటికి చేరితే మిగిలింది 0. ఇటు అసెంబ్లీకి వచ్చేపాటికి ఆల్రెడీ అసెంబ్లీకే పోకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తర్వాత రాజీనామా చేయాల్సినటువంటి నేపథ్యం వస్తే మిగిలేది ఆంధ్రప్రదేశ్లో 0. అంటే ఒక ఎమ్మెల్యే సీటు మిగిలితే అది జగన్మోహన్ రెడ్డి. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ 10 మంది కూడా 3 బీజేపీకి, 7 కాంగ్రెస్ గూటికి అని చెప్పి అంటూ ఉన్నారు. మరి చూడాలి ఇంకేం జరిగిద్దో. రాజకీయాల్లో ఎప్పుడు ఎటు టర్న్ అవుతాయి రాజకీయాలు అని చెప్పలేం కాబట్టి ప్రస్తుతానికైతే ఇక్కడ వైసీపీ పరిస్థితి మాత్రం ఈ విధంగానే ఉందని చెప్పాలి.